సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాల అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం భవిష్యవాణి కార్యక్రమం అయితే ముగిసింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రతిరూపంగా భావించే మాతంగి స్వర్ణలత పచ్చికొండపై నిలబడి రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలపై సంచలన హెచ్చరికలు చేశారు. అంతకుముందు రోజు సికింద్రాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు, నైవేద్యాలు అందజేశారు. పోతురాజుల విన్యాసాలు, సింధూరం, చల్లుకోడలు, తొట్టెల ఊరేగింపులు, ప్రధాన రాజకీయ నాయకుల దర్శనాలతో లష్కర్ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో నిండిపోయింది. ఆలయ పరిసరాల్లో ఈ పండగ వాతావరణం ఎంతో ఘనంగా సాగింది. ఆ ఆధ్యాత్మిక కోలాహలం ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే లష్కర్ బోనాల ప్రధాన ఘట్టమైన భవిష్యవాణి కార్యక్రమం ఎంతో కోలాహలంగా ప్రారంభమైంది. రంగం కార్యక్రమంలో భాగంగా స్వర్ణలత పచ్చికొండపై నిలబడి అమ్మవారి ఆవేశంతో మాట్లాడారు. రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ అక్కడున్న భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. రాబోయే రోజుల్లో దేశంలో అలాగే రాష్ట్రంలో తీవ్రమైన అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఊహించని రీతిలో కుంభవృష్టి కురుస్తుందని స్పష్టం చేశారు. ఈ భారీ వర్షాల ధాటికి జనాలు వరద నీటిలో కొట్టుకుపోయే తీవ్ర పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పారు ఆమె. విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుందని ముందే ఊహించి చెప్పారు. ప్రకృతి రూపంలో రాబోయే ఈ పెద్ద ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు, పాలకులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమాజంలో రోజురోజుకు మనుషుల ప్రవర్తన తీరు దిగజారిపోవడంతో మాతంగి స్వర్ణలత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలు పూర్తిగా క్షీణించిపోతున్నాయని చెప్పారు. వావి వరసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తున్నారు. తలకు పొగరెక్కి దారుణమైన నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. నేటి తరం పిల్లల్లో అహంకారం విపరీతంగా పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన మార్గంలో పెట్టకుండా ఊరి మీద కొదిలేస్తున్నారు. ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే సమాజంలో ఘోర నేరాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోకపోతే మున్ముందు ఇంకా తీవ్రమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందంటూ కూడా ఆమె హెచ్చరించారు. అమ్మవారి ఆగ్రహం గురించి కూడా భవిష్యవాణిలో స్పష్టమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. తనకు చేయాల్సిన పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని స్వర్ణలత కోరారు. నా నియమాలు పాటించే పద్ధతిగా పూజలు చేయాల్సిన బాధ్యత భక్తులపై ఉందన్నారు. నా పూజలు సరిగ్గా చేయనన్న వాడిని, నిర్లక్ష్యం వహించిన వాడిని నేరుగా తీసుకెళ్లిపోతానని తీవ్రంగానే హెచ్చరించారు. భక్తులు సమర్పిస్తున్న సమర్పణల పట్ల తనకు పూర్తి సంతృప్తి లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ వారిపై ఉన్న ప్రేమతో ఓర్పు వహించి సరిపెట్టుకుంటున్నానని చెప్పారు. తన ఆగ్రహానికి గురి కాకుండా ప్రశాంతంగా, పద్ధతిగా, శాస్త్రోక్తంగా పూజలు జరపాలని హెచ్చరిస్తూ భవిష్యవాణి ముగించారు. ఈ సంచలన భవిష్యవాణి వాక్యాలతో లష్కర్ బోనాల ఉత్సవ ప్రాంగణంతో ఒకేసారి నిశ్శబ్దం అలుముకుంది. అక్కడున్న భక్తులందరూ భయభక్తులతో అమ్మవారికి నమస్కరించుకున్నారు. భవిష్యవాణి ముగిసిన అనంతరం పోతురాజుల విన్యాసాలు, పలహార బండ్ల ఊరేగింపుతో లష్కర్ ఉత్సవాలు అధికారికంగా ముగిశాయి. స్వర్ణలత చెప్పిన ప్రతికూల పరిణామాలు తలెత్తకుండా ఉండేందుకు, నాడంతా శాంతియుతంగా ఉండడానికి అమ్మవారికి ప్రత్యేక శాంతి హోమాలు, పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా, ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాలవచలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకటి ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి,
అందు వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు, వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా, దానికి సమానంగా ఉన్నది బాలకు. గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ ఏడు భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాడి వరుసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. ముఖ్యంగా వాయి వరుసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ ఏడు మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను. నేను